ముందుగా చిక్కుడుకాయలు కడుక్కుందాము. ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం. హాయ్, హలో, హరే కృష్ణ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ లావణ్య దత్త. సో నేను మీ కృష్ణ లావణ్య దత్త మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలి, చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ప్లీజ్ నా కిచెన్లోకి మీరు కూడా పదండి. ముందుగా చిక్కుడుకాయలు మనం మంచిగా శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో మనం అవన్నీ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్లో ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ప్యాన్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్స్. ఓకే, ఆ తర్వాత హాఫ్ కేజీ ఉంది కదా, సో దానికోసం 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, అలాగే మినప్పప్పు, శనగపప్పు, అన్ని పప్పులు కలిసి ఉన్న పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ కర్రీ. సో నేను యాడ్ చేశాను జీలకర్ర, ఆవాలు, అలాగే పప్పులు, శనగపప్పు అవన్నీ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు అంటే కరివేపత్తా హిందీలో, సో అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మంచిగా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కూడా వేయచ్చు. నేను ఫస్ట్ వేయలేదు, మర్చిపోయాను, తర్వాత వేసాను. సో చిక్కుడుకాయలు ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీస్ కట్ చేసి ఫ్రెష్గా వాష్ చేసినాం కదా, ఆ చిక్కుడుకాయ అంతా పెనంలో వేసుకోవాలి. వెజిల్లో కుక్కర్లో వేసుకున్నాను నేను. సో కొంచెం కలుపుకుంటూ కొంచెం వేసుకున్నాను ఆయిల్లో మంచిగా అన్నీ మిక్స్ అవ్వడానికి. సో మీరు కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా చిక్కుడుకాయని అందులో ఆయిల్లో వేసి మగ్గనివ్వండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టినాను. సో ఇప్పుడు నేను చిక్కుడుకాయలు అన్నీ వేసి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లో ఈ చిక్కుడుకాయలన్నీ మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో కొంచెం ఆ పచ్చిమిర్చి, కారము కొంచెం మంచిగా పట్టే వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇందులో నేను కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను ఆల్రెడీ, మీరు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ముందే, ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు వేసినప్పుడే ఆనియన్స్ మీరు యాడ్ చేసుకోండి. నేను ఆనియన్స్ తినను, గార్లిక్ తినను కాబట్టి అవి యాడ్ చేయలేదు. సో మీరు అవి రోజు తినే వాళ్ళైతే యాడ్ చేసుకోండి. ఇంకా నేను జింజర్ తింటాను, అంటే అల్లం పేస్ట్, అది మాత్రం వేసుకుంటాను, అల్లం పేస్ట్. సో నేను అల్లంని మిక్స్ చేసుకున్నాను, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఓకే, సో అల్లం పేస్ట్ నేను వేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లిపాయ అంటారు కదా, అంటే జింజర్ ప్లస్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటారు చాలామంది. సో అందరూ ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటారు, అది వేసుకునే వాళ్ళు అది వేసుకోండి. సో నేను గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ తినాను కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేసుకోను. మీరు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు తినను కాబట్టి నేను అది స్కిప్ చేసేసినాను. మీరు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. నేను మాత్రం జింజర్ తింటాను, అంటే అల్లం తింటాను, అల్లం పేస్ట్ కాబట్టి అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో అంత మంచిగా చిక్కుడుకాయకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను.
సో కొత్తిమీర, కరివేపాకు ఇంత ముందుకు వేసుకున్నాను. కొత్తిమీర, పసుపు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లోనే పోపు దినుసులు వేసినప్పుడు, కానీ నేను అప్పుడు మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మీరు మాత్రం పోపు దినుసులు యాడ్ చేసినప్పుడే పసుపు యాడ్ చేసుకోండి. ఓకే, సో మంచిగా స్టిర్ చేసుకోండి, మంచిగా మగ్గనివ్వాలి కదా, మంచిగా మిక్స్ చేసుకోండి, కలియబెట్టండి. స్పూను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ యాడ్ చేసుకోండి ఏమైనా మర్చిపోయినా కూడా. సో నేను పుదీనా యాడ్ చేసుకోలేదు ముందు, సో పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. సో అన్నీ ఇప్పుడు కలిపి మిక్స్ చేస్తాను. అందులో ఉన్న కొద్ది వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి, ఆవిరైపోవాలి. సో కొంచెం ఆ నూనెలో అది మగ్గాలి. అప్పటి వరకు టైం పడుతుంది. కొంచెం ఇది చిక్కుడుకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం పైన మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాము. తర్వాత కుక్కర్లో ఉన్న వాటర్ అయిపోయిన తర్వాత పైన ఒక బగోనా తీసుకొని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది వాటర్ అంతా. సో ఇప్పుడు అంతా వాటర్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం మగ్గాలి. ఇంకా ఈ చిక్కుడుకాయది ముక్కలన్నీ కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలి, ఈ ఆయిల్లో మంచిగా మగ్గాలి. కొంచెం ఇది ఆయిల్ ఉంది, సో ఇంకా ఈ ఆయిల్లో మంచిగా మగ్గాలి కాబట్టి మళ్ళీ నేను ఈ చిక్కుడుకాయని ఒకసారి కలిపేసుకొని ఇందులో మనము కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందు నుంచి సాల్ట్ వేసుకోవాలి కదా, సో ఈ టైంలో కొంచెం కారము, ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. సో నేను 1/2 కేజీ చిక్కుడుకాయకి ఒక చిన్న స్పూను కారము, ఒక చిన్న స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నా ఇంట్లో ఉన్న కారం చాలా ఎక్కువ కారం ఉంది. సో ఈ సాల్ట్, కల్లుప్పు ఇందులో కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం తీసేసి. సో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం సేపట్లో ఈ కల్లుప్పు దాంట్లో కరిగిపోతుంది వేడికి. సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, 1 స్పూన్. మా ఇంట్లో కారం చాలా ఎక్కువ కారం ఉంది, మేము విలేజ్ నుంచి తెచ్చినాము. అక్కడనే పొలంలో పండిన రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని మేము పొడి కొట్టించుకున్నాం గిర్నీలో. ఆ పౌడరే వేసుకుంటాము కాబట్టి అది చాలా కారం ఉంటుంది. కాబట్టి నేను ఆ కారం పొడి కొంచెమే వేసుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువనే అవుతుంది, చాలా కారం అవుతుంది. స్టిల్ కొంచెం వేసినాను, సో మీరు కూడా వేసుకోండి. కారం వేసుకున్నాను. మంచిగా అంతా చిక్కుడుకాయలకంతా పట్టేలాగా కలుపుకోండి, మగ్గనిచ్చేయండి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకే, సో మంచిగా ఇది మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇది కొద్దిసేపు కారం, ఉప్పు ముక్కకి, చిక్కుడుకాయలకి మంచిగా పట్టే వరకు మగ్గాలి. అప్పటి వరకు దీన్ని మనము డిస్టర్బ్ చేయకుండా కలిపినాం కదా, ఇంకా కొంచెం సేపు అట్లాగే సిమ్లో చిన్న మంట పైన ఉడకనిద్దాము. సో టమాటాలు కూడా వేసి పెట్టేస్తున్నాను. దీంట్లో వాటర్ దాంట్లో వచ్చేసి ముక్క మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఇవి 2 టమాటాలు తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకొని కట్ చేసుకున్నాము. ఓకే, సో 2 టమాటాలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. మిక్స్ చేసేయండి బాగా. టమాటాలు కూడా కారం, ఉప్పు, టమాటాలు అన్నీ మంచిగా చిక్కుడుకాయకి పట్టేస్తాయి. ఇంకా కొంచెం సేపు బాగా మగ్గనిస్తే ఓకే, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. టమాటా వేస్తే కొంచెం టేస్ట్ కూడా వస్తుంది, అందుకని టమాటాలు వేసుకుంటాము. సో ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీలో చిన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు. ఎందుకంటే పెద్ద పెద్దగా ముక్కల్లాగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకవు, పేస్ట్ లాగా అవ్వవు. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా పెద్దగానే చేసినాం మేము, ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలా. ఇప్పుడు వాటర్ పైన ఇట్లా చిన్న మంట పెట్టి ఇట్లా పైన నీళ్ళు పెట్టేస్తే కూర మాడిపోదు.
ఇప్పుడు కొద్దిసేపు అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేసినాను. ఆ బగాన పైనుంచి వాటర్ పెట్టింది తీసేసిన. సో ఆ లిడ్ తీసేస్తే ఇప్పుడు లోపల చూడండి ఎంత మంచిగా మగ్గింది. కర్రీ రెడీ అయింది. ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వచ్చు. టమాటోస్ ఇంకా కొంచెం మెత్తిగా స్మాష్ అయ్యే వరకు కొంచెం కలియబెట్టుకొని మళ్ళీ మనము ఆ కర్రీని ఉడకనియవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇది కర్రీకి టేస్ట్ వస్తుంది. కర్రీ పౌడర్స్ కూడా దొరుకుతాయి షాప్లో మనకు. వెజిటేబుల్ కర్రీ పౌడర్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ వేసుకున్నాక కూడా కర్రీ పౌడర్ కూడా వేసుకుంటే అది కూడా టేస్ట్ ఇస్తుంది కర్రీకి. అది మనకి వెజిటేబుల్ కర్రీ పౌడర్ అని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. అట్లాగే మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో నువ్వులు పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము అవన్నీ వేసుకోవట్లేదు, కాకపోతే అవన్నీ వేసుకుంటే కూడా మీకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీలో. సో అది నేను నా దగ్గర ఇప్పుడు ధనియాల పౌడర్ ఉంది, కోకోనట్ పౌడర్ లేదు కాబట్టి వేయలేదు. లేకపోతే మేము ఇంట్లో కోకోనట్ దేవుడికి కొడతాం కదా, సో అదే పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటాము. కర్రీ పౌడర్ కూడా నేను వేస్తాను. సో అవి కూడా యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సో మళ్ళీ కొద్దిసేపు మగ్గనియడానికి మళ్ళీ పగోనాలో పైన వాటర్ పెట్టేసినాను. కొంచెం 5 నిమిషాలు అలా మంచిగా మగ్గనిద్దాము. తర్వాత చూడండి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు చపాతీస్లోకి రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టము ఈ కర్రీ, చిక్కుడుకాయ టమాటా కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీస్లో, జొన్న రొట్టెలో బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఈ కర్రీ జొన్న రొట్టెలో వేసుకొని తింటే చాలా మంచిగా ప్రోటీన్ కూడా వస్తుంది ఈ చిక్కుడుకాయ నుంచి. ఆ జొన్న రొట్టె నుంచి ఫైబర్ కూడా వస్తుంది. సో మంచి బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు మీరు ఇది, లేదంటే డిన్నర్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను చపాతీతో జొన్న రొట్టెలో వేసుకొని తింటున్నాను. సో చూడండి చాలా మంచిగా మగ్గింది కర్రీ. సో మనం ముందు గాడికి పెట్టి గాడికి ఆఫర్ చేసి ఈ కర్రీ చపాతీ తినేద్దాం. ఇంకా అన్నీ రెడీ అయినాయి కదా, ఇంకా ఆలస్యం అవసరం లేదు. చలో దేవుడికి నైవేద్యం రెడీ.